అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కంప్లీట్ అయిపోయింది. నవంబర్ 11 నెలలు, 10 నెలలు కూడా కాదు, డిసెంబర్ 9కి సంవత్సరం పూర్తి అవుతుంది. అంటే సుమారు 11 నెలలు, రేపు 9వ తారీఖు 11 నెలలు కంప్లీట్ అయింది. ఇవాళకి ప్రభుత్వంలో మంత్రులనే ఏర్పాటు చేయలేకపోయారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది చాలా తప్పు. తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రం, 10 జిల్లాల రాష్ట్రం. ఇవాళంటే 33 జిల్లాలు చేశారు. ఒరిజినల్గా 10 జిల్లాల రాష్ట్రం. ఈ 10 జిల్లాల రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు, 17 పార్లమెంట్ స్థానాలు. ఈ జిల్లాలో మంత్రులు వచ్చి 18 మంది, 12 మంది ఆల్రెడీ మంత్రులు ఉన్నారు. ఇంకా 6 మంత్రులు ఇవ్వాలి. సంవత్సరం పాటు మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరణ చేసుకోలేకపోయాడు రేవంత్ రెడ్డి. ఇది రేవంత్ రెడ్డికి మచ్చే, కాంగ్రెస్ హైకమాండ్కి మచ్చే. ఇవాళ రేపు ప్రజాక్షేత్రంలోకి వచ్చి కేసీఆర్ అడుగుతాడు, సంవత్సరం అయింది నువ్వు క్యాబినెట్ ఏర్పాటు చేసుకొని నువ్వేం పరిపాలన చేస్తావని. దానికి ఏం ఆన్సర్ చెప్తాడు కాంగ్రెస్ పెద్దలు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ. ఇది చాలా ప్రజాక్షేత్రంలో ప్రజల్లో చులకన భావం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పక తప్పదు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దగ్గర 10 శాఖలు ఉన్నాయి. 10 శాఖలకి మంత్రులు లేరు. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుని ఉన్న రాష్ట్రం అప్పుడు అక్కడ 25, ఇక్కడ 18, 43 మంది మంత్రులు ఉండేవారు కామన్ స్టేట్లో. అలాంటిది 43 మంది చూసిన శాఖలో ఇవాళ 18 మంది చూస్తున్నారు. ఇక్కడ ఈ 18 మందిలో 6 మంత్రులే లేరు. పరిపాలన ఎలా జరుగుద్ది? పరిపాలన ఎలా హోం మంత్రి సీఎం దగ్గర ఉంది. ఓకే, ఒక శాఖ సీఎం దగ్గర, హోమ్ మినిస్టర్ ఎప్పుడు సీఎం దగ్గర ఉంచుకునే సందర్భాలు కొన్ని సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలు సపరేట్గా హోమ్ మినిస్టర్ని బయట వ్యక్తికి కూడా ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ముఖ్యమైన శాఖలు హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, సంక్షేమ శాఖ, గనుల శాఖ, మైనార్టీ శాఖ, యువజన క్రీడల శాఖ, యూత్ సర్వీసెస్, న్యాయశాఖ మరియు కార్మిక శాఖ. సుమారు ఈ విధంగా 10 శాఖలకి మంత్రులే లేరు. మరి ప్రభుత్వం ఏం ఆన్సర్ చేస్తుంది? ప్రతిపక్షాలకు ఏం సమాధానం చెప్తారు? సంవత్సరం పాటు అయిపోయింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా కళ్ళు తెరవండి. మీరు వెళ్ళి హైకమాండ్కి ఏం చెప్పుకుంటారు? కాంగ్రెస్ పెద్దలకైనా అర్థం కావాలి కదా, కాంగ్రెస్ ఎందుకు ప్రజలు వ్యతిరేకిస్తారని. ఎలాంటి వాటి పట్లే నీకు నచ్చిన 18 మంది మంత్రులు వేసేసి ఈ పాటలు ప్రభుత్వం సాఫీగా నడుస్తూ ఉండేది. కొన్ని శాఖలకు మంత్రులు లేరు. ఇప్పుడు సంక్షేమ శాఖ ఉంది, సో దాని మీద మంత్రి లేకపోతే మరి ప్రతి ఫైలు సీఎం దగ్గరికి వెళ్ళాలి. దానికి సంబంధించిన పాలసీలు తీసుకోవాలన్నా. విద్యాశాఖ ఉంది, దాని గురించి పాలసీలు తీసుకోవాలన్నా. ఇవన్నీ కూడా ఇన్ఛార్జి మంత్రులే పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇది సరైన మంత్రులు ఇస్తే వాళ్ళ అభిప్రాయాలు కానీ వాటిని కానీ అందరికీ ప్రజలకి మంచి రిజల్ట్ వస్తాయి. మంత్రులు లేకపోవడం వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ప్రజలందరూ కోరుకుంటున్నారు, తొందరగా మంత్రివర్గం విస్తరణ చేయండి, అన్ని శాఖలకి అంతమంది మంత్రులు పెట్టండి. అదేవిధంగా ఈ సందర్భంలో ఒక విషయం చెప్తున్నాను. మంత్రివర్గానికి మంత్రులు సరిగ్గా లేకపోతే, కొన్ని శాఖలకు మంత్రులు లేకపోతే చాలా ఇబ్బందులు, ఆ శాఖ తాలూకా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కుంటుపడిపోయే వ్యవస్థ ఉంటుంది. ఇవాళ ఒక్కొక్క మంత్రికి 2-3 శాఖలు ఉన్నాయి. ఆ విధంగా బడ్డీన ఓవర్లోడ్ అవడం వల్ల వాళ్ళు కూడా సరిగ్గా మైండ్ పెట్టలేరు. ఇన్ఛార్జి మంత్రులు ఉన్నందువలన వాళ్ళ ఒరిజినల్ పోర్ట్ఫోలియో మీద ఉన్న శ్రద్ధ ఇన్ఛార్జి పోర్ట్ఫోలియో మీద వాళ్ళు శ్రద్ధ వహించరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో తొందరగా మేల్కొని పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ యావత్ ప్రజానీకం కూడా కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ విషయం మీద మీరు సరైన సమయంలో తొందరగా నిర్ణయం తీసుకుని, ఈ దీపావళి వెళ్ళిపోయింది, ఈ మంచి రోజులు వచ్చినాయి, ఇప్పుడన్నా సరే ఈ కార్తీక మాసంలో అన్నా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.